ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. నమస్కారం అండి. ఈ స్వామివారి పేరు భోగలింగేశ్వర స్వామి. స్వామివారు దాదాపుగా 1000 సంవత్సరాల పైనుంచి ఈ స్థలంలో ఉన్నారని ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ నమ్ముతున్నారు. మనకి స్వామివారు 2001లో మనకి ప్రత్యక్షమైనట్టు మనకి ఉదాహరణ కనపడుతున్నాయి. ఇక్కడ ఈ పొలాలన్నీ ఉన్నాయి కదండి చుట్టూ పరిసరం. ఈ పొలాలన్నీ కూడా 2001లో రామకృష్ణ గారు అనే ఆయన కౌలుకు తీసుకుని ఇక్కడ చేసేవారు. ఆయన ఉన్నప్పుడు ఈ స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయనే స్వామివారికి మొట్టమొదట పాక కింద వేసి దానిపైన షెడ్ వేసి ఇప్పుడు స్లాబ్ వేసి ఇంత దినదినాభివృద్ధి చేశారు. ఆయన చేయూతున్న మూలానే స్వామివారి ఈరోజు ఇంతమంది భక్తులకి దర్శనార్థమై ఇక్కడ ఉన్నట్టే మనం భావిస్తున్నాం. స్వామివారి మీద సోమసూత్రాలు ఉన్నాయి. మనకి చుట్టుపక్కల సోమసూత్రం ఉన్న విగ్రహం కూడా ఎక్కడా కనిపించదు. మనకి పోలవరంలో ఉన్న స్వామివారి కూడా, పట్టిసీమలో ఉన్న స్వామివారికి కూడా ఎక్కడ సోమసూత్రాలు ఉన్నట్టు కనపడదు. ఎందుకంటే సోమసూత్రం అంటే సాక్షాత్తు పరమశివుడు ఇక్కడ వెలిసినట్టే. ఇక్కడ స్వామివారి నందీశ్వరుడు కూడా ఇవరికి ఇక్కడ జొన్న చేలు ఉందంట. మనకి తెలియదు, ఎప్పుడో పూర్వకాలం ఉన్నాయని చెప్పారు. ఆ జొన్న చేలులో నందీశ్వరుడు తిరుగుతూ మొత్తం జొన్న చేలు పాడు చేస్తున్నాడని చెప్పి అప్పుడున్న రైతులు స్వామివారి ముఖం మీద గొడ్డలు విసరడం వల్ల స్వామివారి ముఖం అక్కడ కట్టయిపోయినట్టు చెప్తున్నారు. కావాలంటే ఇప్పుడు స్వామివారి నందీశ్వరుడు పక్కన మూతి భాగం పక్కనే ఉంది ఆయన కట్టయిపోయింది. అలాగా స్వామివారిని ఇంత అభివృద్ధి చేయడానికి రామకృష్ణ గారు, అలాగే కొంతమంది సేవాభావం ఉన్నవాళ్ళు ఇలాగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు, కార్తీక మాసంలో అన్నదానం, శివరాత్రికి కళ్యాణాలు, అన్నదానాలు, ఇలా దినదినాభివృద్ధిగా స్వామివారి కృపకు ప్రజలందరూ ప్రార్థనలు జరుగుతున్నారు. అందువలన అందరూ కూడా స్వామివారిని దర్శనార్థం చేసుకుని క్షేత్రానికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుడి అనుగ్రహం వెళ్ళవెళ్ళలా మీ అందరికీ, మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ స్వస్తి.